Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba Ki Jai. జై అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై. ఆ మహోన్నతుడు అన్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక అర్థం మనం పంట పట్టించుకున్నామో లేదో అయితే తెలియదు. కానీ ఆ మహోన్నతుడు అన్న మాటలో మహా ప్లస్ ఉన్నతుడు అని అది సంధి విడుతుంది. ఆ మహా ఉన్నతుడు ఒక్కడే ఉన్నాడు ఈ సృష్టిలో. ఆ ఒక్కడు త్రిమూర్తుల్లో కూడా ఉన్నాడు. ఆ మిగతా ఇద్దరు మూర్తులకి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ప్రియుడు, సఖుడు, పరమాత్మ. ఆయన ఎవరంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు మనం ఒక విధంగా ఆయనే ఈ విశ్వానికి పోషణ చేస్తున్నాడు. పోషణ లేకపోతే ప్రపంచం ఏనాడో నాశనం అయిపోయాను. సృష్టి దాని ఆ కార్యం అయిపోయింది. లయ కార్యం దాని టైం వస్తే అవుతుంది. కానీ పోషణ నిత్యం జరగాలి. మనకి మన యొక్క మస్తిష్కాల్లో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అంటే అవతార పురుషుడిగా సజీవుడైనటువంటి నేటి అవతార పురుషుడిగా మెహర్ బాబాగా ఆయన మీద మనం పెంచుకున్న ప్రేమ బహుశా మరింక ఎవ్వరి మీద మనకి ఉండదు. అంత ప్రేమ పెంచుకున్నాం ఆయన మీద. ఇది చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఎందుకు బాబా చెప్పిస్తున్నాడంటే అంత ప్రేమని ఆయన మీద పెంచుకునే పరిస్థితిని మనందరికీ కలుగు చేసింది ఆయనే గనుక. మనం అనుకుంటాం ఎవరికి వాళ్ళం కాదు, మనకు ఆపాదించుకుంటాం కాదు. ఆయన మీద మనందరికీ అంత ప్రేమ మనం పెంచుకునే విధంగా మనల్ని ఇంకా ఆశీర్వదించాడా ప్రభు. అంచేత ఆ ప్రభువుకి 1,000,000,000,000 పాదాభివందనాలను మీ తరపున, మనందరి తరపున, ప్రపంచ భక్త కోడి తరపున, ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి సురుల తరపున, సమస్త ఆధ్యాత్మిక ఉన్నత స్థితుల్లో ఉన్నవాడి తరపున, అందరి తరపున ఆయనకి 1,000,000,000 పాదాభివందనాలను అర్పిస్తూ ఈరోజు ఈ సహజీవన కార్యక్రమంలో భాగంగా మనం రోజు ఒక 2 సుమమాలికలు, సహజీవన సుమమాలికలు. సహజీవనం పుష్పం, మాలిక అంటే పువ్వులన్నీ చేర్చి కుట్టినటువంటి ఒక దండ. సుమము అంటే పుష్పము, మాలిక అంటే దండ. ఆ దండలో మనందరం ఉన్నాం. ఆ విధమైనటువంటి అర్థాన్ని మీరు అన్వయించుకొని ఆ ప్రభువుకి ఇంకా దగ్గర కావాలి. ఇంకా 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 ఏమిటో ఇంకా స్టిల్ దేర్ ఈస్ సెపరేషన్. ఆ సెపరేషన్ పోవాలి. ఈరోజు ఒక రెండు మళ్ళీ సోమవారం బాబా ఇచ్చారు.
ఈ రెండు 63, 64 నిన్నటి వరకు 62 చెప్పుకున్నాం. ఇప్పుడు 63, 64 చెప్పుకోబోతున్నాం. దివ్య ప్రేమ ఒకటున్నది, తరగని ఆనంద మాధుర్యము. దివ్య ప్రేమ ఒకటున్నది, తరగని ఆనంద మాధుర్యము. కొంగ్రొత్త మానవాళి, కొంగ్రొత్త మానవాళి, రాగలరు నవశకము ఉద్భవించి. కొంగ్రొత్త మానవాళి, రాగలరు నవశకము ఉద్భవించి. ఇది 63. 64 ఆనవ్య మానవాళి, సహకార సామరస్యాలతోడ. ఆనవ్య మానవాళి, సహకార సామరస్యాలతోడ జీవించు కళను నేర్చి, జీవించు కళను నేర్చి. నవశకమునకు పిలుపునిచ్చునప్పుడు, నవశకమునకు పిలుపునిచ్చునప్పుడు. చూసారా, ప్రతిరోజు 2 వస్తున్నాడు ఆయన. విశేషం ఏంటంటే సాధారణంగా అవి రాయాలని నాకు గ్యాప్ పడదు, దురదృష్టం అది. కానీ పావుగంట ముందు గ్యాప్ వస్తే అంతవరకు ఏదో రాసుకోవడం చేస్తుంటారు, అందులో ఇన్వాల్వ్ అయిపోద్ది. ఆ తక్కువ టైంలో ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు అంటే అది స్పష్టంగా తెలుస్తుంది కదా ఈ పనిముట్టుకు రాసినవి కావు అని. అంచేత దివ్య ప్రేమ అనేది ఒకటి ఉంది అంటారు బాబా, డివైన్ లవ్. అది మనెవరికి తెలియదు, మనకే కాదు సృష్టిలో దేవతలకి తదితర స్థాయిల్లో ఉన్న వాళ్ళకి తెలుసునేమో కానీ మానవ కోటిలో ఎవ్వడికి తెలియదు దివ్య ప్రేమ గురించి. ఎందుకంటే మానవులకు తల్లిదండ్రుల ప్రేమే పూర్తిగా తెలియలేదు కనుకనే తల్లిదండ్రుల గతి చాలా హీనంగా ఉంది, దారుణంగా ఉంది. అందుచేత ఈ దివ్య ప్రేమ అది మనకెలా తెలుస్తుంది? సాధారణ మానవ ప్రేమే మనకు తెలియకపోతే దానికి బాబా ఏం పేరు పెడుతున్నారు? తరగని ఆనంద మాధుర్యము. ఆనందము అంటే ఏ విధమైనటువంటి దుఃఖం రాకుండా, లేకుండా, ఉండకుండా హాయిగా మనకి ఏ కష్టాలు నష్టాలు లేకుండా హ్యాపీగా ఉంటే ఆనందం అనుకుంటాం మనం. కానీ అది కాదు ఆనందం. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డినరీ హ్యాపీనెస్. కాబట్టి తరగని ఆనందం ఇది, తరగని ఆనందం. గరుడ వాహనం, అదిగో గరుడ వాహనం వచ్చింది, నీకోసం వచ్చింది. రామదాసు, అదిగో గరుడ వాహనం, ఎక్కిపో, వెళ్ళిపో అని శ్రీరామచంద్రుడు అంటే, గరుడ వాహనమా ఎక్కడికి తీసుకెళ్తా స్వామి అంటాడు. వైకుంఠానికి అంటాడు. అక్కడ ఏముంటుంది స్వామి అంటాడు. అక్కడ పూర్తిగా ఆనందమే ఉంటుంది అంటాడు శ్రీరాముడు. ఆనందమా? మీ భజనలు ఉంటాయా? ఉత్సవాలు ఉంటాయా? మీకు సంబంధించినటువంటి రకరకాల ఈ ఆనందభరితమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయా? కళ్యాణాలు ఉంటాయా? ఇలాగా ప్రపంచంలో జరుగుతున్నటువంటివన్నీ ప్రముఖ దేవాలయాలు అవన్నీ ఆయన ముందు పెడతాడు. అప్పుడు చిన్న నవ్వులవి అదేమి కాదయ్యా అంటాడు. మరికేడ్ స్వామి
ఆనందము అది ఆనందమని ఆనందానికే తెలియనటువంటి ఆనందం అంటాడు. అది ఆనందమని ఆనందానికే తెలియని ఆనందం అంటాడు. చిన్న ముఖం చిన్న ముచ్చుకొని నాకు ఎందుకయ్యా అది, నేను ఈ భద్రాచలంలో నీ ఉత్సవాలతో నీ తరక భజనలతో నీ యొక్క అనేక కార్యక్రమాలతో నేను బాగా అలవాటు పడిపోయాను. నాకు అది ఆ గరుడ వాహనం వద్దు, ఆ వైకుంఠం వద్దు, నన్ను ఇక్కడే ఈ భద్రాచలంలోనే నా ఆత్మ శాశ్వతంగా తిరిగేలా చేయి స్వామి. అలా తిరుగుతూ నీ గురించి ప్రజలు చేసేవన్నీ కూడా నేను ఆనందిస్తూ ఉంటాను, దయచేసి నాకే వరం ఇమ్మంటాడు. సతీ సమేతంగా ఆ పరిస్థితిని పొందుతాడు ఆయన. ఉన్నారు ఇప్పటికీ రామదాసు భార్య కూడా భద్రాచలంలో ఉన్నారు. మనకి ఈ ఆనందం ఏదైతే మనకి ఇప్పుడు తరగని ఆనంద మాధుర్యం అని కూడా మనకు బాబా చెప్పారు. ఆనందంలో మాధుర్యం ఉండదు, కానీ ఆనందానుభూతిలో మాధుర్యం ఉంటుంది. ఆనందంలో మాధుర్యం ఉండదు, అనుభూతిలో మాధుర్యం ఉంటుంది. అప్పుడు నూతన మానవాళి వస్తారట, వచ్చి నవ శకానికి నాంది పలికి వచ్చేటట్టు చేస్తారట. ఇది 63 యొక్క ఆ స్టాంజా వివరం. 64 స్టాంజాలో అలా వచ్చినటువంటి ఆ నవ్య మానవాళి లేదా నూతన మానవాళి సహకార సామరస్యాలతోడ ఏ విషయంలో సహకారం, ఏ విషయంలో సామరస్యం, భగవంతునికి సంబంధించినటువంటి స్మరణ, కీర్తన, అర్చన, నవవిధ భక్తి మార్గాల్లో ఈ రెండు ఉండాలి. ఆ నవవిధ భక్తి మార్గాల గురించి మనమే చాలా మంది మర్చిపోయారు. ఆనాడు ఆ నవవిధ భక్తి మార్గాల్లో ఉండేవారు గనకనే వాళ్ళు హాయిగా ఉన్నారు. అంచేత వాళ్ళు ఏం చేస్తారు, సహకార సామరస్యాలతో జీవించే కళను నేరుస్తారట. కళ అంటే డివైన్ ఎఫల్జెన్స్, ఇంగ్లీష్ లో డివైన్ ఎఫల్జెన్స్, దివ్యత్వపు పరిపూర్ణమైన తేజస్సు. ఆ కళని నేర్చి నవశకములకు పిలుపునిస్తారు అని ఈ 2వ దాంట్లో బాబా మనకి ప్రస్తావన చేశారు. ఆయన కాబట్టి ఆయన స్థాపించుకుంటున్నాడు. ఈ పనిముట్టుకైతే చేత కాదు. కారణం ఏమిటంటే, చేత కాదు అంటే అది కూడా ఒక విధంగా ఆయన అవమానం చేసినట్టే. కానీ ఆయన యొక్క ఒకసారి ఇదేనే ఉంటారు గీతాన్ని, ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠస్వరములో స్వరము నీదే, ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠస్వరములో స్వరము నీదే. ఈ 2 పాదాలు రోజుగా అనుకుంటే ట్రై చేయండి. ఈ 2 రోజు అనుకోండి. నేను పాడానని కానీ నేను వ్రాసానని కానీ అనడం ఒక 3 months లో పోతుంది. 3 months చాలా టైము. ఈ రెండు వాక్యాలు ఆ ట్యూబ్తో అలా గ్యాస్ టీజ్గా అంటే, అందుచేత బాబా మనకి ఈ సహజీవన సోమాలికలు పరమశిర మాలికలుగా మనకు ఒక పక్క అందిస్తూనే మరొక పక్క చిన్న చిన్న చిట్కాలు కూడా అందిస్తున్నాడు ఆయన. ఆ చిట్కాలు ఆయనే ఇవ్వగలడు, మరికెవడివ్వలేడు. ఇప్పుడు మనం ప్రవచనం
ప్రవచనాల వచనంలోకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. నిన్నను ప్రవచనాల్లో అంటే స్వార్థాన్ని మనం రిపీట్ చేస్తూ ఆ స్వార్థం అనేటటువంటి ఆ అధ్యాయంలో మనం 26వ పేజీలోకి వచ్చాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాత్మ తత్వం అని సైడ్ హెడింగ్ పెట్టారు బాబా. విశ్వాత్మ తత్వము అని సైడ్ హెడింగ్ పెట్టారు. విశ్వాత్మకత్వం అని ఉంది, కత్వం అని ఉంది. అయితే ఈ కా వస్తే తత్వం అంటే ఒక అర్థము, కత్వం అంటే ఒక అర్థం వస్తుంది. ఇది మరి కా తప్పు పడిందో లేకపోతే అదేం జరిగిందో తర్వాత మనం దాన్ని కనిపెడదాం. సరే, మంచి నుండి ఆత్మ దైవాన్ని చేరుతుంది. మంచి నుండి ఆత్మ దైవాన్ని చేరుతుంది. ఆ మంచి అన్నది ఏమిటి అని మనం ఒకసారి కానీ ఆలోచిస్తే, అందరం కానీ ఆలోచిస్తే, ఎవరి మట్టుకు వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరి యొక్క ఇన్నర్ ఫీలింగ్స్, ఆంతరంగికమైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి చిలకరించబడి ఆత్మ దైవాన్ని చేరుకోవడానికి ఏ మంచి అవసరమో ఆ మంచి మనకి తెలియజేస్తుంది. విశ్వాత్మకతలో విలీనమవుతుంది. విశ్వాత్మలో విలీనమవుతుందన్నా విశ్వాత్మకతలో అంటే ఇక్కడ చిన్న గమ్మత్తుగా ఆ ట్రాన్స్లేషన్ లో వీళ్ళు తెలిసి చేశారో నాకైతే తెలియదు, కానీ బుర్ర కథ, హరికథ అని అంటుంటాం. ఆ ఆత్మ యొక్క కథలో విలీనమవుతుంది అని గమ్మత్తైన మీనింగ్ వచ్చింది. అంచేత జాగ్రత్తగా మనం ఫాలో అవ్వక తప్పదు. అక్షరం కూడా నువ్వు జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి. అక్షరాల్ని వెతికి పట్టుకోవాలి. అది మంచి చెడులకు, సుగుణ దుర్గుణాలకు, అలాగే మాయ అంటే భ్రాంతి లేదా అజ్ఞానం, వాటి జనితమైన అన్ని ద్వంద్వాలకు అతీతమైనది. మీకు అర్థమైంది. నేను వివరణ చెప్పను, ఎక్కడ అవసరమైతేనే వివరణ చెప్తాను. నిస్వార్థత యొక్క పరాకాష్ఠయే సర్వంతో ఏకత్వానుభూతికి ప్రారంభం. సర్వము ఫస్ట్, వెరీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గాడ్ స్పీక్స్. శూన్యము సర్వము అన్న మాటలు మనకి పరిచయం కాబడతాయి. అంటే ఆయన మీరు గమ్మచ్చు అలా చేస్తే ఒకసారి బాబా యొక్క ఆయన చిన్నెలు చూడండి. చిన్నెలు అంటారు, సాగుడిస్తే నాకేస్తో చిన్నె లాక్కుస్తలు. ఈ చిన్నెలు శ్రీకృష్ణ అవతారంలో చాలా చేశాడు, ఇప్పుడు మళ్ళీ మెహరావతారంలో కూడా చేస్తున్నాడు. మనకి ఒక విధంగా ఆ చిన్నెల్ని పరిచయం చేస్తున్నాడు. అజ్ఞానజనితమైన అన్ని ద్వంద్వాలకు అతీతమైంది. నిస్వార్థ స్థితి యొక్క పరాకాష్ఠయే సర్వంతో ఏకత్వానుభూతికి ప్రారంభం. సర్వంతో ఏకత్వానుభూతికి భగవంతుని యొక్క సర్వత్రా నిండి ఉన్నటువంటి తత్వం సర్వమైనటువంటి తత్వం. అటువంటి తత్వంతో అదే పరాకాష్ఠ స్థితి, దానితో ఏకత్వ అనుభూతి. దానికి ప్రారంభమట. సాధారణమైన అర్థంతో పరిశీలిస్తే మోక్ష స్థితిలో స్వార్థం కానీ నిస్వార్థం కానీ ఉండవు. అండర్లైన్ చేసుకోండి. కానీ ఈ రెండు స్థితులు
సర్వాత్మైక్యతానుభూతిలోని సర్వాత్మైక్యతానుభూతిలోకి గ్రహింపబడి విలీనమవుతాయి. ఐక్యతానుభూతి, సర్వాత్మ ఐక్యతానుభూతి, సర్వాత్మైక్యత్వానుభూతి అంటే ఒక విధంగా అంత కష్టపడక్కర్లేదు. మనం సర్వాత్మతో ఐక్యతానుభూతిలోకి గ్రహింపబడి విలీనమైపోద్ది, మెర్జ్ అయిపోద్ది. అన్నింటితో ఏకత్వాన్ని అనుభవించే స్థితితో పాటు శాంతి మరియు అంతు తెలియని ఆనందం చేకూరుతాయి. అంతు తెలియని ఆనందం. ఆధ్యాత్మిక స్తబ్దతకు గాని ప్రపంచానికి సంబంధించినంత వరకు ఎటువంటి విలువల వినాశనానికి గాని అది ఏ విధంగానూ దారి తీయదు. వివేక జ్ఞానానికి విచ్ఛిత్తి లేకుండా ఎప్పటికీ భంగం కాదు. పరిసరాలపై ఉదాసీనత కలిగించని నిశ్చల శాంతిని ఈ సర్వాత్మక స్థితి సిద్ధింపచేస్తుంది. ఈ సర్వాత్మక స్థితి వ్యక్తి కేవలం తనలో తాను అన్వయించుకోవడం ద్వారా వచ్చేది కాదు. సర్వాన్ని తనలో ఇముడ్చుకున్న అంతిమ సత్యంతో నిజంగా ఏకత్వాన్ని పొందిన ఫలితంగా వచ్చేది ఈ సర్వాత్మక స్థితి. ఇది విశ్వాత్మకత్వం అనేటటువంటి ఈ పేరాలో మనకు బాబా చెప్పింది. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఒక్క చిన్న ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ బాబా చూపిస్తారు. మనం సినిమా హాల్కి వెళ్తాం, సినిమా చూడాలని. మనం మనలాగే ఉంటాం. అది సపోజ్ అవే రిలీజ్ అయినటువంటి పిక్చర్ అనుకోండి. ప్రారంభంలో ఆ టికెట్ల కోసం చాలా గందరగోళం జరుగుతుంది. ఆ తర్వాత ఆ గందరగోళం అది పరిసమాప్తి అయిన తర్వాత అందరూ హాల్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు కొంతమంది అల్లరి చేసేటటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళకి యాక్టర్ల మీద వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది, నచ్చిన యాక్టర్లు అయితే. అవతల సినిమా అవుతూ ఉంటుంది, అవతల వాళ్ళు విజిల్స్ చేయడం, కరతాళ ధ్వనులు చేయడం, లేకపోతే అరవడం, ఇలాంటి విక్రి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇన్ని జరుగుతూ ఉన్నా ఆ హాల్లో కొంతమంది మాత్రం అవేవి వాళ్ళకి వినబడవు, వినిపించుకోకుండా కేవలం ఆ సినిమాలో ఏదైతే చెప్పబడుతూ వినబడుతూ దృశ్య చిత్రీకరణ జరిగిందో దాని మీదే చివరి వరకు కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు. ఆ కాన్సన్ట్రేట్ చేసి చివరి వరకు ఉండడం అన్నది అసాధ్యం. కానీ భక్తి రస చిత్రాల్లో మాత్రం అది సాధ్యమవుతుంది. ఎందుచేత భక్తికి ప్రాముఖ్యత ఇచ్చి, భగవంతునికి ప్రాముఖ్యత ఇచ్చి, భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి సంబంధానికి ప్రాముఖ్యతనిచ్చి, ఆ సంబంధం ఏ పరిస్థితికి తీసుకెళ్తుందో దానికి ప్రాముఖ్యతనిచ్చి, చివరికి ఏమవ్వాలో ఇవన్నీ కూడా స్టేజ్ వైజ్ గా చూపిస్తారు అక్కడ. అందుచేత బాబా ఏం చేస్తున్నారు, మనకి ఆయన చెప్పని విషయం లేదు. ఇది బాబా చెప్పలేదు అనుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు. అన్ని చెబుతూనే, అన్నిటి అనుభవాన్ని మనకి ఇస్తూనే, అన్నిట్లో కూడా మనం తలదూర్చేటట్టుగా మనల్ని శాసిస్తూనే, ఆట పట్టిస్తూ, ఆనందాన్ని ఇస్తూ, అమోఘమైనటువంటి ప్రేమానుభవాన్ని ఇస్తూ, మొత్తానికి ఏం చేస్తున్నారు ఆయన, మనల్ని ఆపుతున్నాడు ఆయన. ఈ భావన విశాఖపట్నంలో ఒకసారి కార్యక్రమానికి, ఎవరింట్లో కార్యక్రమం నాకు తెలియదు, ఎస్ ఈశ్వరరావు గారి ఇంట్లో కార్యక్రమం. ఆ కార్యక్రమానికి వెళ్లే ముందు
ఆ ఇంటికి బాబా కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ భావన అప్పుడు ఒక్కసారి పెళ్ళుబిక్కింది అంతరంగంలో. పెళ్ళుబికితే అదే ఒకటే గుర్తుంచుకోండి, బాబాతో మనకున్నటువంటి సంబంధం సామాన్య ప్రపంచం నుండి విడివడిన తరువాత గాని వస్తే అక్కడ ఇంకేది ఉండదు. అప్పుడు ఇలాంటి భావాలు అవి ఒక విధంగా చిత్రీకరణ జరిగిపోద్ది దానిలో. ఆ చిత్రీకరణ కానీ మళ్ళీ అక్షర రూపంలో బయటకు వస్తే అద్భుతమైనటువంటి సంకీర్తన కింద అయిపోతుంది. అలా అనుకుంటూ వాడికి కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో వాడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఓ చక్కటి గీత వచ్చింది ఆ ఇంట్లోనే. ఇక్కడ సీత అని చెప్పి ఒక ఆమె ఉంది, ఈశ్వరరావు గారి భార్య, ఆ కూతురు ఉంది. వాళ్ళు అయితే ఏడుచుకున్నారు అక్కడ కూర్చొని. ఆ పాట బాబా రాయించిన తర్వాత ఆ 2 పాదాలు చాలా గొప్పగా స్టార్ట్ చేశాడు బాబా. ఎలాగా? తానే ప్రీతముడు, తానే ప్రేమికుడు కదా, ఇప్పుడు ప్రేమికుడుగా స్టార్ట్ చేస్తున్నాడు. ఆ గీతంలో చరణం పల్లవి. మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, ప్రేమామృత రసధారలు పృథివిని చల్లివానికి, ప్రేమామృత రసధారలు పృథివిని చల్లినవానికి, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా. అద్భుతమైన అనుభవం, ఆనందం ఆర్ణవం అయిపోతుంది. అమితమైనటువంటి ఆనందానుభూతి తాండవిస్తుంది ఆ సమయంలో. అటువంటి ఇక్కడ బాబా మనకి గమ్మత్తుగా చెప్తున్నాడు. ఆయన సర్వాన్ని తమలో ఇముచ్చుకున్న అంతిమ సత్యంతో నిజంగా ఏకత్వాన్ని పొందిన ఫలితంగా వచ్చేదే ఈ సర్వాత్మక స్థితి అంటాడు. యాక్చువల్గా ఇది ఈ ప్రవచనం మనం ఇక్కడితో ఆపుకుంటాం ఈ భేదాతో. అయితే మీ అందరికీ ఒక విధంగా నాకు ఏంటంటే కుతూహలం అండి. సామాన్యమైనటువంటి మానవుడిని కదా నేను, నాకు కుతూహలము లేదా ప్రేమ భావన ఇంకేదైనా అనేకమైన భావాలు కలగవచ్చు. అయితే ఆ కలిగినటువంటి ఆ భావాలకి అది ఆచరణలో పెట్టాలంటే కొంచెం అసాధ్యమే. అయినప్పటికీ కూడా ప్రయత్నం చేద్దామని నా ప్రయత్నం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తామనండి. మీ అందరికీ సంకీర్తన అంటే ఇష్టం, సంకీర్తన ఇష్టం, బట్ నేర్చుకోవడం కష్టం. ఎలాగొస్తే అలాగే పాడిద్దాం అన్నటువంటి ఉత్సాహంలో ఉంటారు అందరూ. అది తప్పు కాదు. అయితే ఒక స్థాయిలో ప్రభువుని అవగాహన చేసుకొని, ఒక స్థాయిలో ప్రేమించాలని నిర్ణయం తీసుకొని, ఒక స్థాయిలో ఆయనకు సన్నిహితం కావాలని అనుకొని, అలాంటి స్థితిలో భక్తుడు, ప్రేమికుడు లేదా సేవకుడు వాడు ఆలపించినటువంటి ఏ గీతమైనా సరే ప్రభువు సంతోషిస్తాడు. అదే మరికొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేర్చుకొని పాడితే ఇంకా సంతోషిస్తాడు. నేర్చుకొని పాడడము అంటే చాలా మందికి ఇష్టపడదు. ఎందుచేత మన ప్రపంచంలో ఎలా తయారైనంటే అందరూ ఎవరు ఏది పాడినా
బాగా పాడారండి, బాగా పాడారండి, బాగా పాడారండి, బాగా పాడారు అనేస్తున్నారు. ఇది దేనికి? ఎంకరేజ్మెంట్కి. కానీ ఈ ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళ కరేజ్ పోగొట్టుస్తున్నారు. నేను నేర్చుకోగలను కరేజ్ పోతుంది. ఆ ఎంకరేజ్ లో కరేజ్ ఉంది, ఆ కరేజ్ కూడా చెప్పాలి వాళ్ళు. బాగా పాడారండి, ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇంకా కొంచెం అని ఎవరనరు. అనకపోవడం వల్ల ఎవరు ప్రాక్టీస్ చేయడం లేదు. ఆయన నారద తుంబురు గానాలని విన్నాడు, మహామహా వాగ్గేయకారుల గానాలు విన్నాడు. ఈ అవతార కాలంలో కవాలీలు గజల్స్ చాలా ఎక్కువ విన్నాడు ఆయన. మరి ప్రభువుని అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు అని నోటితో అండమేనా? ప్రయత్నం ఏమైనా చేస్తామా? చేయాలి కదా, మీకు సాయం చేయాలి. ఈ పనిముట్టు శారీరకంగా బాగులేదు, కానీ మానసికంగా ఒక విధంగా ఆయన పని చేయడానికి కావలసినటువంటి శక్తి, ధైర్యం రెండు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇది కేవలం మీ మీద ప్రేమతో అంటున్న మాట. ఇది జరుగుతుందా జరగదా అన్నది నాకు అనవసరం. జరిగితే మీరు బెనిఫిట్ అవుతారు. అందుచేత మనకు నెలలో 4 ఆదివారాలు, ఒక నెలలో 5 ఆదివారాలు వస్తాయి. మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి చర్య ఈ సహజీవన కార్యక్రమం. మరి ఆదివారాల్లో మనం సెలవు ఉంటున్నాం. ఆ సెలవు దాన్ని కూడా మనం ఇటువంటి కార్యక్రమానికి ఆ సెలవును కూడా వినియోగించుకుంటే బాగున్ను అని ఒక ఆలోచన బాబా ఇచ్చారు. ఎందుకంటే నేను ఇంకెన్నాళ్ళు ఉంటానో నాకే తెలియదు. మీరు ఈ పనిముట్టు ఉన్నంత కాలంలో కొంచెం ఆ ఆదివారాల్లో 1 గంట స్పేర్ చేయగలిగితే, 1 గంట మీ అందరికీ అనుకూలమైన టైము, ఆ ఆదివారాల్లో మనం సంకీర్తనకి మనం వినియోగిద్దాం. అది మీరు ఆలోచించుకొని నిర్ణయించుకొని ఫిక్స్డ్గా నాతో చెప్పండి. ఒకసారి ఆలోచించుకొని చేస్తాము అని కానీ మీరు అనుకుంటే, అది మీరు ఆపిస్తే దాని తాలూకా ఫలితం మీదే, నాకు అనవసరం. ఒక పనిముట్టుగా ఎంతో మంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఈ పనిముట్టు నేర్చుకున్నారు, ఒకరు కాదు. ఇప్పుడు మీరు ఎవరెవరైతే బాగా పాడుతున్నారు అనుకుంటారో వాళ్ళందరూ ఈ పనిముట్టు యొక్క హిందీ లాంగ్వేజ్ పాడుతున్న వాళ్ళు తప్ప తెలుగు వాళ్ళంతా నేర్చుకున్న వాళ్ళే. అంచేత దానికి ఆలోచించుకొని నిర్ణయించుకొని నాకు ఆదివారం నాడు చెప్పండి, ఎవరో ఒకరు చెప్తే చాలు. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ఇప్పుడు ఈ ప్రవచనాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అమృతతుల్యమైనటువంటి ఆయన యొక్క జీవిత చరిత్రలోకి మనం ప్రయాణం చేయబోతున్నాం. అసలు ఆ జీవిత చరిత్ర ఎంత అద్భుతంగా ఉందంటే, అద్భుతాలకే అద్భుతంగా ఉంది. అది అద్భుతాలకే అద్భుతంగా ఉంది. అంచేత నేను చాలా సంతోషపడతాను అది చదవడానికి, అది చెప్పడానికి. సరే, ఇప్పుడు బాబా ఏం చేశారు జీవిత చరిత్రలో మనల్ని ఎక్కడ ఆపారంటే, ఆ ప్రభు చరిత్రం 3050వ పేజీలో ఆపుకున్నాం. 3050వ పేజీలో మనం ఆపుకున్నాము. ఇప్పుడు ముందుకు వెళదాం. మనకు వచ్చి ఈరోజు 3050 ఆఖరి వరకు చెప్పుకున్నాం. 4ది అంటే 1, 2, 3, 4 విషయాలు చెప్పారు బాబా సూచనలు. అందులో ఆఖరి 4వది ఏమిటంటే, మీరు పుస్తకాలు పట్టుకొని ఫాలో అయితే చాలా మంచిది. భగవంతుని ఇచ్చను గుర్తించడం అంటే నీ కష్టాలను గురించి ఫిర్యాదు చేయడం కాదనే విషయాన్ని నీవంతట నీవుగా తెలుసుకొని ఇతరులకు ప్రబోధించు. ఇది 4వది. అంటే 4 సూచనలు చేశారు బాబా. అందులో 4వది చదువుకొని ఆపాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళదాం.
దురదృష్టాలు ఎదురైనప్పుడు కలత చెందకుండా ఉండడమే మనోనిగ్రహం, కంట్రోల్ ఆఫ్ మైండ్. ఇతరులపై అసూయ పడకుండా, ఇతరుల మనోభావాల్ని బాధించకుండా ఉండడం అన్నది అందరినీ ఒకే భగవంతుని బిడ్డలుగా ప్రేమించమని అర్థం. అండర్లైన్ చేసుకోండి ఆ 2 లైన్లను. ఇప్పుడు శ్రద్ధగా నేను చెప్పేది వినండి అంటున్నారు బాబా. 1943 15 నుండి జూన్ 14 వరకు ఉన్న ఒక నెల రోజులు నా ఆధ్యాత్మిక కార్యక్రమంలో అత్యంత ప్రధానమైన సమయం. ఈ నెల రోజులు ఈ దిగువను చెప్పే విషయాన్ని తూచా తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఏమిటి ఆచరించాలి? 6 విషయాలు బాబా చెప్పారు. 1, నీవు వివాహితుడమైన కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 2, సినిమాలకు వెళ్ళకూడదు. 3, థియేటర్లకు, సంగీత కచేరీలకు వెళ్ళకూడదు. 4, పార్టీలకు వెళ్ళకూడదు. వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండండి. 6, ప్రతిరోజు ఉదయం మీరు చేయవలసిన పనుల్లో భగవంతునికి నిజాయితీతో చేసే ప్రార్థన మొట్టమొదటిదే ఉండాల. భగవంతుణ్ణి అర్థం చేసుకునేందుకు, అతని ఇచ్ఛను గ్రహించేందుకు, ఓ భగవంతుడా, నీ ఇచ్ఛను గ్రహించేటట్లు నన్ను అనుగ్రహించు అంటూ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనతో ఆ రోజు సమావేశం ముగిసింది. మే 16 ఆదివారం ఉదయం 6:30కి అందరూ లేచి తయారయ్యారు. బాబా 7:30కి వారంతా టీ తాగారు. ఉదయం 8 నుండి 10 వరకు 2 గంటల సేపు బాబా మరిన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. మళ్ళీ బాబా ముందు 10 గంటలకు అందరూ సమావేశం అయ్యారు. రాత్రంతా మీరు బాగా నిద్రపోయారా? ఈ రోజు రాత్రి 7:30 నుండి 10:30 వరకు 3 గంటల పాటు మీరు మెలకువగా జాగరూకులై ఉండాలి. అందుకే మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను అన్నారు బాబా. బాగా నిద్రపోయామని అందరూ జవాబు చెప్పారు. బాబా తన వివరణని కొనసాగించారు. ఇప్పుడు వినండి. మీరంతా 18వ తేదీ నుండి 12 గంటల సేపు మౌనాన్ని పాటించాలి. ఈ 12 గంటల మౌనం 1200 రోజుల పాటు చేసే మౌనానికి సమానంగా ఉండేటట్టు మీరు ఆ రోజు మౌనం పాటించాలని నా కోరిక. చరిత్ర చదువుతాం, అందులో అత్యంత ఉన్నతమైన ఉంటాయి. అవి మనం గ్రహిస్తేనే మనకు తెలుస్తాయి, లేకపోతే తెలియబడవు. బాబా ఏమన్నారు? 12 గంటల సేపు మౌనాన్ని పాటించాలా? ఆ 12 గంటల మౌనం 1200 రోజుల పాటు చేసే మౌనానికి సమానంగా ఉండేటట్టు మీరు ఆ రోజు మౌనం పాటించాలని నా కోరిక. ఈ మౌనం లోపల బయట అనగా ఆంతరికంగాను బాహ్యంగాను ఉండాలి. బాహ్య మౌనం సులువైనది, కానీ ఆంతరిక మౌనం కఠినది. బాహ్య మౌనం, ఆంతరిక మౌనం 2. దీనికి మళ్ళీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బాహ్య మౌనం ఏమిటి, ఆంతరిక మౌనం ఏమిటి అని. మనం బాహ్యంగా మౌనం చేసినప్పుడు మన మనస్సులో ఒకటి మెదులుతూ ఉంటుంది. ఏమిటి మెదులుతూ ఉంటుంది? మాట్లాడకూడదు,
మాట్లాడకూడదు అనేటటువంటి ఒక ధ్యాస. మరి అది మాట్లాడకూడదనే ధ్యాస ఉన్నప్పుడు, ఆ శబ్దం మనకి అది వస్తూ ఉన్నప్పుడు అది మౌనం ఎలా అవుతుంది? కాదు కదా. అంచేత మౌనం అంటే ఏమిటి? కంప్లీట్ సైలెన్స్. అంటే ఒక థాట్ కూడా వర్కౌట్ కాకూడదు. అయితే థాట్ కూడా వర్కౌట్ కాకుండా మౌనం పాటించాలంటే ఏం చెయ్యాలి? మన ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటో ముందు బాబా చెప్పారు 12 గంటలు మౌనం చేయమన్నారు. అది 1200 రోజులు మౌనంతో సమానం అవ్వాలన్నారు. బాబా నాకు ఎలా సాధ్యం అవుతుంది తండ్రి, కానీ నేను ఒక్క పని చేస్తాను. నిన్ను చూస్తూ నేను మౌనం పాటిస్తాను. ఆలోచనల్ని రాకుండా కాస్త నన్ను కరుణించు అని ఆయన ముందు ప్రాధేయపడుతూ అడగాలి. అప్పుడు మీరు ఆయన చూడాలి. కంటి రెప్ప కూడా వేయకుండా బాబా చూస్తూ ఉండాలి. అలా చూస్తూ మీరు ముందే ఆయన వేడుకున్నారు కదా, ఏ విధమైన ఆలోచనలు రాకుండా ఉండాలని. అలాగా ఒక 10 నిమిషాలు ఆయన చూస్తూ ఉంటే మీకే తెలియకుండా మీ ఆలోచనలు స్తంభించిపోతాయి. ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోతాయో సంపూర్ణ మౌనం జరుగుతుంది. ఆ సంపూర్ణ మౌనం అనేది ఇప్పుడు బాబా చెప్పినటువంటి 12 గంటల్లో 1200 రోజుల పాటు చేసే మౌనంతో సమానం అయిపోతుంది. దాన్ని సంపూర్ణ మౌనం అంటారు, కంప్లీట్ సైలెన్స్. అంతేత బాబా మౌనం లోపల బయట ఆంతరంగికంగాను బాహ్యంగాను ఉండాలి. బాహ్యమను సులువైనది, కానీ ఆంతరిక మౌనం కష్టమైంది. ఆయన చూస్తూ ఉంటే మాత్రం మౌనం పాటిస్తే చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఆయన చూడాలా. మీ చూపు మరో చోట పడడానికి వీల్లేదు. 12 గంటలంటే 12 గంటలు, లేదా 24 గంటలంటే 24 గంటలు, లేదా 48 గంటలంటే 48 గంటలు ఆయన చూడడం ప్రారంభిస్తే చూపు తిప్పుకోవడానికి వీల్లేదు. అయితే చిన్న హింట్ మాత్రం బాబా ఇస్తారు. డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి. ఇంట్లో వాళ్ళు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చెప్పాలన్నమాట. అటువంటి మౌనం బాబా సజెస్ట్ చేశారు వీళ్ళకి, మనం అప్పుడు ఆయన ముందు ఉన్న వాళ్ళకి. అయితే మౌనం అంటే ఏమిటి? బాబా ఇప్పుడు ఆంతరిక మౌనం గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఆంతరిక మౌనంలో మీరు ఆ 12 గంటల సమయం అంతా మనసును మౌనంగా ఉంచమని అర్థం. ఆలోచనారహిత స్థితేనా? నాలుకతో ఉచ్చరించడాన్ని మాట్లాడడం అంటాం కదా. పెదవులను బిగిస్తే అది బాహ్యవనం అవుతుంది. మనసుకు కూడా ఒక నాలుక ఉంది. ఆ నాలుక సాయంతో అది మాట్లాడుతుంది. మనసు నిరాఘాటంగా పనిచేయడం అంటే నిరాఘాటంగా మాట్లాడడం అన్నమాట. మనసులో ఒక ఆలోచన పుట్టింది అంటే మనసు ఆంతరికంగా మాట్లాడిందని అర్థం. అందుచేత మనసు యొక్క పెదవుల్ని మూసివేయాలి. ఆయన ట్రైనింగ్ ఎవడు ఇవ్వలేడు, ప్రపంచంలో ఎవడు ఇవ్వలేడు. బాబా మనకి చెప్పిన విషయాలు ఎవడు చెప్పను లేడు. బాబా మనకి బోధపరిచిన విధంగా ఇంకెవడు బోధించను లేడు. బాబా మనకి అనేకమైన ట్రిక్స్ చెప్పాడు. అలాంటి ట్రిక్స్ కూడా ఎవడు చెప్పాడు. ఇది ఒక ట్రిక్ గా చెప్పాడు ఆయన. మనసును 12 గంటల సేపు మౌనంగా ఉంచడం అంటే 12 గంటల సేపు మనసుతో అసలు ఏమీ ఆలోచించకుండా ఉండడం. అందుకే ఇంట్లో వాళ్ళకు కూడా ముందు చెప్పుకోవాలా. మౌన మాధుర్యం. ఒక్క పిసర్ చెవికొచ్చినా మనిషి మాట్లాడడం మానేస్తాడు.
12 గంటల సేపు మనసుతో అసలు ఏమీ ఆలోచించకుండా ఉండడం, కానీ మనసు ఏ ఆలోచనలు రాకుండా కనీసం 12 సెకండ్లు కూడా ఆగదట. రెండు ఆయన చెప్తున్నారు చూడండి. ఎవరైనా ఎరుకతో మనసులోని ఆలోచనలను 12 సెకండ్ల సేపు మౌనంగా ఉంచగలిగితే అతడు ఎంతో ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించిన వాడవుతాడు. ఆయన ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన నీ ఆలోచనలన్నిటికీ ఏది మూలస్థానం అంటే మనస్సే. అది ఎక్కడుందో నీకు తెలియదు. మరి దాన్ని అరికట్టాలి. ఎలా అరికడతావు? ఏ విధంగా అరికడతావు? కళ్ళతో చూసినటువంటి దాన్ని మనసు బుద్ధితో అవగాహన చేసుకుంటుంది. కళ్ళతో చూసింది మనస్సు వరకు వెళ్ళకూడదు. అది చేయగలగాలి. కళ్ళతో చూసింది మనసు వరకు వెళ్ళని పరిస్థితి ఇద్దరికే ఉంటుంది. ఒకటి తాగుబోతు, రెండవ వాడు పూర్తిగా తపస్సులో ఉన్నవాడు. తపస్సుల్లో కూడా కళ్ళు తెరిచి చేసే తప ఉంది, కళ్ళు మూసి చేసే తప ఉంది. కళ్ళు తెరిచి ఎవడైతే తపస్సు చేస్తాడో వాడి మనస్సు పనిచేయదు. కళ్ళును మూసినవాడు వాడి మనస్సు పనిచేస్తుంది. అంటే బాబా మనకి సూక్ష్మమైన విషయాల్ని సరిగ్గా అవగాహన చేసుకునేటట్టు బాబా చెప్తున్నారు. మనసును అంటే చూడండి బాబా ఏమంటున్నారు, మనసులో ఒక ఆలోచన పుట్టింది అంటే మనసు ఆంతరికంగా మాట్లాడిందని అర్థం. అందుచేత మనసు యొక్క పెదవుల్ని మూసివేయాలి. మనసును 12 గంటల సేపు మౌనంగా ఉంచడం అంటే 12 గంటల సేపు మనసుతో అసలు ఏమీ ఆలోచించకుండా ఉండడం. కానీ మనసు ఏ ఆలోచనలు రాకుండా కనీసం 12 సెకండ్లు కూడా ఆగదు. ఎవరైనా ఎరుకతో మనసులోని ఆలోచనలను 12 సెకండ్లు మౌనంగా ఉంచగలిగితే అతడు ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించిన వాడు అవుతాడు. ఒక్కొక్కసారి మీరు క్షణకాలం కానీ అంతకంటే ఎక్కువసేపు కానీ మానసిక శూన్యతను అనుభవిస్తుంటారు. కానీ ఆ విధంగా మనసు తన కార్యకలాపాలని ఆపివేసిందని అర్థం కాదు. మనసులోకి ఆలోచన రాకుండా ఆపడం కానీ మనసును ఒకే ఆలోచనపై కేంద్రీకరింపజేయడం కానీ రెండూ సమానమే. ఆలోచించకుండా మనసును నిరోధించలేనప్పుడు దాన్ని ఒక ప్రత్యేక వస్తువుపై కేంద్రీకరింపజేసి ఉంచడమే ఉత్తమమైన పని. అందుకే బాబా మీకు ముందు ఏం చెప్పించారు, ఆయన చూస్తుండాలి. ఎలాగా ఆయన యొక్క ఆ వదనం సామాన్యమైనది కాదు కదా, మహోన్నతమైనటువంటి, అంటే విశ్వ సౌందర్యమంతా బాబా రూపంలో ఉంది. ఆ ముఖం చూసినంతసేపు తండ్రి విశ్వ సౌందర్యం అంతా నీలోనే ఉంది, అది చూడాలనుకుంటున్నాను తండ్రి, ప్రయత్నం చేస్తాను, నాకు అవకాశం ఇవ్వా అని అర్థించి ప్రార్థించి ప్రయత్నం చేస్తే అలాంటి ప్రయత్నం ఒక్కసారి ఒక 5 నిమిషాలు కానీ మీ వల్ల జరిగితే అద్భుతాలు జరుగుతాయి. సాధారణంగా నవ్వొచ్చే విషయం ఒకటి చెప్తారు చూడండి. మనకి బాబా టాయిలెట్లో కూడా ఫోటో పెట్టుకోమన్నారు. మరి టాయిలెట్లో ఫోటో పెట్టుకున్న వాళ్ళు అక్కడ పెట్టుకున్న బాబా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? టాయిలెట్ అన్నది ఇట్స్ నాట్ టాయిలెట్, టు లెట్ CO2 LET లెట్, టు లెట్ అంటే అక్కడికి వెళ్ళి మనసుని అక్కడ ఉన్నంతసేపు
బాబాకి అప్పగించాలి. బాబాకి గారి అప్పగిస్తే మనం పొందేటటువంటి ఆనందానుభూతి అంతా ఎంత ఉండదు. నవ్వొచ్చినా సరే ఒక విషయం చెప్తాను చూడండి. మెహర్శ్రీ యొక్క కలంలో జాలువారినటువంటి గీతాల్లో ఎక్కువ టాయిలెట్ లో రాసినవే. మీరు నమ్మండి, ఇట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ ఎ నైస్ టైం విత్ మెహర్ బాబా. మన మనసు అక్కడ పనిచేయదు, మనసు టాయిలెట్ లో పనిచేయదు. ప్రయత్నించి చూడండి. దానికి భౌతిక అవస్థ ఎక్కువ, అక్కడ భౌతిక అవస్థ ఏమి ఉండదు. దివ్య గీతావళి ఎంత అలాగ మనసు పని చేయకుండా చేసి రాయించాడు ఆయన. ఆ తర్వాత రాయించిన గీతాలన్నీ కూడా నా మనసును అరికట్టే రాయించాడు. ఆయన అరికట్టాడు కాబట్టి నాకు సులువైంది, కాబట్టే ఆ లోతు తెలిసింది. అందుచేత బాబా వీళ్ళకి ఈ 12 గంటల మౌనం గురించి వివరిస్తున్నారు. నా కొరకు భవిష్యత్తులో పనిచేయడానికి కావలసిన అనుభవాన్ని, జ్ఞానాన్ని నేను ఆశించిన రీతిలో ఈ ఆగస్టులోనే సాధించాలని మీరు మీ హృదయాంతరాళాల నుండి కోరుకున్నట్లయితే మీరు రేపటి దినం మరియు 18వ తేదీ నాడు నేను చెప్పినట్టు ఆచరించండి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు బాహ్య మౌనాన్ని పాటించండి. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు. ఒకరి నుండి ఇంకొకరు 7 అడుగుల దూరంలో ఉండేటట్టు ప్రతివాడు కూర్చొని నేను ఈ రాత్రి చార్ట్ గురించి వివరించే విషయాలు తప్ప ఇతర విషయాలు ఏమీ ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆలోచనలను తరిమివేయడం అంటే అసంబద్ధమైన ఆలోచనలను ప్రోత్సహించడం కానీ వాటిని గురించి ఆలోచించడం కానీ చేయకుండా ఉండడం అని అర్థం. నీ ప్రాణానికి వాటిల్లే పెనుముప్పు నుండి నిన్ను నీవు రక్షించుకునేందుకు ఒక ప్రత్యేకమైన కాపలా పని నిర్వర్తిస్తున్నట్లుగా ఒక్క క్షణం ఊహించుకో. నీ ప్రాణానికి వాటిల్లే పెనుముప్పు నుండి నిన్ను నీవు రక్షించుకునేందుకు ఒక ప్రత్యేకమైన కాపలా పనిని నిర్వర్తిస్తున్నట్లుగా ఒక క్షణం ఊహించుకో. అంటే ఆయన ప్రేమ చేతండి. ఇప్పుడు అంతసేపు ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఏది ఆశించి చెప్తున్నాడు? మనం ఆయనంత వారిగా మలచడం ఆయన మహోన్నత ఉద్దేశం. అంటే దానికి అకస్మాత్తుగా దాడికి దిగిన భయంకర శత్రువుల నుండి కాపాడుకునేందుకు జాగరూకుడమే ఉండడమే భద్రతకు అర్థం. అటువంటి సందర్భంలో ఈ రాత్రి నేను వివరించి చెప్పే విషయాల్ని నీ మనసులోకి తెచ్చుకుంటూ వాటిని గూర్చి ఆలోచిస్తూ ఉండాలి. ఈ ప్రక్రియలో ఒకవేళ ఇతర తలపులు శత్రువుల్లా నీ మనసులోనికి తలదూరిస్తే నీవు భద్రంగా ఉండి వాటిని నిరోధించి దూరంగా నెట్టివేయాలి. ఈ 12 గంటలు మీరు చేసేది సాధారణ ధ్యానం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఒక క్షణం ఊహించు. అది గ్రహించి ఎప్పుడు అలాగే ఉండాలి. చాలా చిన్నపిల్లలకి ముద్దలు తినిపించినట్టు మాకు తినిపిస్తున్నారు బాబా. 18వ తేదీన బాహ్యమౌనం ఉదయం 7 గంటలకు మొదలై ఉదయం 8:30 వరకు కొనసాగుతుంది. తరువాత ఆంతరిక మౌనం 8:30కు ప్రారంభమై ఉదయం 11:00 వరకు ఉంటుంది, 11:30 వరకు ఉంటుంది. ఇది చాలా కష్టమైన మౌనం. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు ఇదే ఆంతరిక మౌనం ఉంటుంది. మీరు కావాలనుకుంటే కొండపైకి పోయి ఎవరు తిరగని ఏకాంత స్థలంలో మౌనం పాటిస్తూ చూడండి. ఎలాగన్నాడు? మీరు కావాలి అనుకుంటే కొండపైకి పోయి ఎవరో తిరగని ఏకాంత స్థలంలో మౌనం పాటిస్తూ కూర్చోవచ్చు. మీరు పాటించే ఈ మౌనం యోగులు పాటించే ఆంతరిక మౌనం వంటిది కాదు. అది మీకు అవసరం లేదు కూడా. మీరు పాటించే ఈ మౌనం నా విశ్వకార్యానికి అవసరమైన మౌనం. మీరు పాటించే ఈ మౌనం నా విశ్వకార్యానికి అవసరమైన మౌనం. కాలకృత్యాల వంటి సహజ అవసరాలను తీర్చుకునేందుకు వెళ్ళొచ్చు. తిరిగి వచ్చాక అదే ఆలోచన అలాగే కొనసాగించాలి. ఇక్కడ మీకు మంచి ఉదాహరణ చెప్తాను నేను. సినిమా వాళ్ళు షూటింగ్ మీరు ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు. ఒక పాటని 5 చోట్ల
5 ముక్కలు చేసి చిత్రీకరిస్తారు వాళ్ళు. మొదటి ముక్కలో హీరో హీరోయిన్లు ఆ పల్లవి పాడి ఎక్కడైతే వాళ్ళ మూమెంట్స్ ఆపుతారో అక్కడ నుంచి మళ్ళీ ఏమాత్రం కూడా తేడా లేకుండా సెకండ్ షెడ్యూల్లో వాళ్ళు యాక్ట్ చేయాలి. అది చాలా కష్టం. ఆ మూడు, అప్పటి ఆ ముఖ కవళికలు, ఆ స్టెప్స్ యొక్క కంటిన్యూషన్, ఇవన్నీ వాడు కంటిన్యూ చేయాలి. అందుకే టేకులు ఎక్కువ అవుతాయి. ఇక్కడ మనం బాబా చెప్పినట్టుగా మౌనం ఉండడానికి బాధపడక్కర్లేదు. ఆయన చూస్తుంటే చాలు, కంటిన్యూ చేసి వచ్చి మనం ఆయన చూస్తే చాలు. చూడవలసిన విధంగా చూడడం. అలాగ బయట జరగదు, పూజ గదిలో జరగదు, ఎక్కడా జరగదు. టులెక్ట్ ఒక్కటే ఆధారం. అక్కడ కానీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అది అలవడిపోతుంది. అసలు మీ మనసు పరివేగం తగ్గిపోద్ది. భౌతిక వస్తువుల మీద మీ దృష్టి తగ్గిపోద్ది. భౌతికమైన విషయాల గురించి ప్రస్తావన తగ్గిపోద్ది. భౌతికమైన ప్రాకులాటలు తగ్గిపోతాయి. భౌతికమైన తపనలు తగ్గిపోతాయి. అంటే 50% ఆఫ్ ది మైండ్ విల్ బి ఒక విధంగా అది రీఆర్గనైజ్ అవుతుంది. అంచేత బాబా అన్నారు, నా విశ్వకార్యానికి మీరు పాటించే ఈ మౌనం నా విశ్వకార్యానికి అవసరమైన మౌనం. కాలకృత్యాల వంటి సహజ అవసరాలను తెచ్చుకునేందుకు వెళ్ళొచ్చు. తిరిగి వచ్చాక అదే ఆలోచనను అలాగే కొనసాగించాలి. ఆ ఆలోచన, అక్కడ ఆలోచన అంటే ఆలోచన లేని ఆలోచన అని అర్థం, గుర్తుంచుకోండి. సాధారణ బాహ్య మౌనాన్ని పాటించే సమయంలో మీరు వేరువేరుగా కూర్చోవలసిన పని లేదు. కానీ ఆంతరిక మౌనానికి ఇది తప్పనిసరిగా అవసరం. అందువల్లనే ఎల్లుండి 18వ తేదీని కర్బాలా దినమని నేను పేర్కొన్నాను. ఆ రోజు బాధ అమితంగా ఉంటుంది, పరీక్ష కూడా అత్యంత కఠినంగా ఉంటుంది. ఇంద్రియ గోచరమైన యావత్తు ప్రపంచానికి మూల కారణం నీ మనస్సే. ఇంద్రియ గోచరమైన యావత్తు ప్రపంచానికి మూల కారణం నీ మనస్సే. ఈ జగత్తు అంతా ఉనికిని పొందడానికి నీ మనసు పనిచేయడమే కారణం. ఒక్కసారి కనుక నీ మనసు ఆగిపోతే దృశ్య ప్రపంచం అంతా తన ఉనికిని కోల్పోతుంది. ఆయన అంతర్వాత మనకి అనుమానం ఏంటి? అందుచేత మీరు ఈ యుద్ధాన్ని 18వ తేదీ జయించాలి. ఇటువంటి సందర్భం మళ్ళీ రాదు. దీన్ని గ్రహించేందుకు ఎవరు సంసిద్ధులై ఉన్నారో మనం గమనిద్దాము. ఈ పేజీ ఒకసారి చదువుకోండి. మళ్ళీ బాబా చెప్పినటువంటి మనకి 3052, 53, 54 చదువుకోండి. చదువుకుంటే 53, 52, 53, 54 మనస్సును జయించే విధానం బాబా మనకి చెప్పేశారు బయటికి. ఇది తపస్సు కాదు, లేదా ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు. కేవలం మనస్సు యొక్క వేగాన్ని తగ్గించడం, ఆ క్షణంలో మనస్సు పనిచేయకుండా చేసుకోవడం చాలా మంచి. ఇది యాక్చువల్గా పాటిస్తే చాలా అద్భుతంగా ఉంటారు మీరందరూ. మీకు అసలు ఇప్పుడున్న ప్రపంచం, ఇప్పుడున్న ఆలోచనలు తగ్గిపోతాయి, పూర్తిగా తగ్గిపోతాయి. ఈ కార్యక్రమానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. విశ్వం కోసం తాను నిర్వహిస్తున్న కార్యంలో మీరు పాల్గొనాలని సాక్షాత్తు యుగావతారుడే కోరడం వల్ల మీరు దీన్ని మీ హృదయపు లోతుల్లోంచి నిజాయితీగా ఆచరించాలి. ఒక ఋషి 50 ఏళ్ల పాటు నిర్వహించే తపస్సు, కఠోర సాధనలు, ఉపవాసాలు మొదలైన వీటన్నింటికి ఈ ఒక్కరోజు మీరు ఆచరించే సాధన సమానమవుతుంది. అండర్లైన్ చేసుకోండి. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు బాబా రహస్యాలు చెప్పేశారు మనకి. ఆ రహస్యాల్ని తెలుసుకుంటే మనం ఏమవుతామంటే రహస్యంలోకి వెళ్ళిపోతాం. అవతారుడు
మీకోసం ఆచరిస్తున్న కార్యక్రమానికి పరాకాష్ఠగా ఇప్పుడు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. మీ మనసుకు హత్తుకునేలా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఓటమి కలుగుతుందన్న భయం ఏమీ పెట్టుకోకుండా నిండైన ప్రేమతో మీరు ఈ కార్యాన్ని నిర్వహించాలి. మీ వెనుక ఉండే ఈ కార్యాన్ని మీచే చేయించేది నేనే.